గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే నమస్తే శ్రీనివాస్ గారు. సో ఓవరాల్గా మరి పంచాయతీ ఎన్నికల్లో కొంత మీరు ఆధిపత్యం నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా కొంత మాత్రమే మరి ఒక 5% మాత్రమే పరిమితమైంది. ఇక రేపు ఎన్నికల షెడ్యూలు ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి విడుదల కానున్నట్టు తెలుస్తోంది. సో దీంట్లో బీజేపీ ఏ మేరకు సఫలమవుతుంది అనుకుంటున్నారు? విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే 99 టీవీ వీక్షకులకి, యాదగిరి గారికి, శివకుమార్ గారికి నమస్కారం. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. డెఫినెట్గా శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టుగా కంపేర్ చేసుకుంటే 2019లో సర్పంచ్ ఎన్నికలు కంపేర్ చేసుకుంటే, సర్పంచ్ స్థానాలు కంపేర్ చేసుకుంటే 165 నుంచి ఈరోజు 850 సర్పంచ్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది ఆయా గ్రామాల్లో. తర్వాత 1500 మంది ఉప సర్పంచ్లు గెలుచుకున్నాం, 10,000 వార్డులు గెలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా బలపడతా ఉంది. మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి ఏ విధంగా ఆయా రాష్ట్రాలు బలపడతా ఉందో అందరికీ తెలుసు. ఇద్దరు ఎంపీల దగ్గర నుంచి 330 ఎంపీల వరకు ఏ విధంగా గెలుచుకున్నదో అందరికీ తెలుసు. ఆ విధంగానే ఒక బలాన్ని పుంజుకుంటూ, పునాదులు వేసుకుంటూ, ఫౌండేషన్ స్ట్రాంగ్ గా చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో పుంజుకుంటా ఉంది. చాలా మంది అంతకుముందు అనుకున్నారు 2023 ఎన్నికల ముందర భారతీయ జనతా పార్టీకి ఎక్కడుంది, క్యాడర్ ఎక్కడుంది, ఓట్లు ఎక్కడ వస్తాయి, సీట్లు ఎక్కడ వస్తాయని చెప్పి చాలా మంది హేళన చేశారు, అవహేళన చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ దానికి మించి 8 ఎమ్మెల్యేలు కానీ, 8 మంది ఎంపీలను కానీ, 3 ఎంపీఎల్సీలు కానీ గెలుచుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సత్తా చూపింది, సత్తా చూపించాం కూడా. సో అంటే అభిమానం, భారతీయ జనతా పార్టీ మీద తెలంగాణకున్న ప్రజలకున్న అభిమానం ఏ విధంగా ఉందో డెఫినెట్గా అర్థమవుతా ఉంది. అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఇంతకుముందు అంత ఆ లెవెల్లో గెలుచుకోకపోయినా కూడా బీఆర్ఎస్ మాత్రం డిగ్రేడ్ అయింది, సీట్లు తగ్గినాయి, ఓట్లు తగ్గినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అంగబలం కానీ అర్ధబలం ఉంది కాబట్టి, ఏ రాష్ట్రం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది. అన్ని మిగతా రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు సర్పంచ్లని ఎక్కువ స్థానాలు గెలుచుకుంది, కానీ 60% బియాండ్ అయితే గెలవలేదు కదా. అది వాళ్ళకి డెఫినెట్గా ఒక ఫెయిల్యూరే చెప్పాలంటే అధికారం నుండి కూడా. రెండో పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మనకు తెలుసు రోజు రోజు తగ్గుతూ ఉంది, సీట్లు తగ్గుతున్నాయి, ఓటు బ్యాంక్ కూడా తగ్గుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ క్రమంగా బలపడతా ఉంది. రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నాకు అనుకుంటా రేపు నోటిఫికేషన్ వస్తూ ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలే, ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి. 116+7 కార్పొరేషన్లు ఏవైతే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో డెఫినెట్ గా మెజార్టీ స్థానాలు మున్సిపల్ స్థానాలు గెలుచుకోవాలనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ కూడా ఆల్రెడీ మేము ఇన్ఛార్జీలు ప్రకటించాం, ఆయా మున్సిపాలిటీలో పనిచేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2 పార్టీలు ఏవైతే ఫెయిల్ అయినాయో ఆ ఫెయిల్యూర్స్ అన్ని కూడా ఈరోజు పట్టణాల్లో మేము తీసుకుపోతా ఉన్నాం. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయి. ఒక లక్ష్యం మాది. 2028 కానీ 29లో జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ గడ్డ మీద గెలవాలనే ఆలోచనతోటి ఈ మున్సిపాలిటీని సీరియస్ గా తీసుకున్నాం. ఇది పార్టీల గుర్తుతో జరుగుతూ ఉంది. అంతకుముందు సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుతో కాదు, పార్టీలకు అతీతంగా జరిగినాయి, గుర్తులకు అతీతంగా జరిగినాయి. కానీ సింబల్ తో వస్తా ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు, అభిమానం పెంచుకున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పట్టణాల్లో కానీ, గ్రామాల్లో కానీ అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు వస్తున్నాయి, 1000 కోట్ల రూపాయలు వస్తున్నాయంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ప్రధానమంత్రి ఆలోచన ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాలతో అనుగుణంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచో వచ్చే నిధులు కానీ వాళ్ళు మొత్తం టోటల్గా ఫెయిల్యూర్ అయిన సందర్భం మనం చూసాం. బీఆర్ఎస్ సాహిబ్లో ఉన్న కేసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారో మనం చూసాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ అడుగుజాడల్లోనే పోతా ఉంది తప్పితే ఎక్కడ కూడా డెవలప్మెంట్ కానీ సంక్షేమ పథకాలు ముందుకు పోవట్లేవు. ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, ఎందుకు మరి అది ఏ డెవలప్మెంట్ చేసిండని ఈరోజు 2 పార్టీలకు ఓటేయాలి. అందుకనే భారతీయ జనతా పార్టీని అందరూ గమనిస్తా ఉన్నారు. రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే మున్సిపాలిటీకి వచ్చే 1000 కోట్ల నిధులు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఈరోజు స్మార్ట్ సిటీస్ కానీ, అమృత్ సిటీస్ కానీ, లేకపోతే రకరకాల
ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో ఆ అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోటే ఈరోజు డెవలప్మెంట్ అవుతుంది తప్పితే ఇంకా వేరే ఆలోచన ఎవరికి లేదు, ఏది కూడా చేసే అవకాశాలు కూడా లేవు. ఒకటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ క్లియర్ చెప్పేసింది, మా దగ్గర నిధులు లేవు, మేము డెవలప్మెంట్ చేయలేము, కోసినా కూడా పైసలు లేవు అని చెప్పి ఒక ఆలోచనతోటి దాన్ని బట్టి ఈవెన్ జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు 2.5 లక్షల కోట్ల రూపాయలు మరి అప్పులు తీసుకొచ్చి బీఆర్ఎస్ చేసినట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో పోతుంది తప్పితే ఎక్కడ కూడా ఒక డెవలప్మెంట్ కానీ, ఒక ఉద్యోగం కానీ, ఒక ప్రాజెక్ట్ కట్టాలని ఆలోచన కానీ, నిధులు కానీ తేలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనే ఆలోచన తెలంగాణ ప్రజల్లో ఉంది. అది గమనిస్తా ఉన్నారు. అందుకనే భారతీయ జనతా పార్టీకి మన సర్పంచ్ ఎన్నికలు కూడా 3,200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వెనక్కిపోతున్న ఆలోచనతోటి హడావిడిగా తీసుకొచ్చిన ఇది సర్పంచ్ ఎలక్షన్స్. దానికి అనుగుణంగా దాంతో పాటుగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అదే విధంగా 1,000 కోట్ల రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఓన్లీ భారతీయ జనతా పార్టీ సాధ్యం, కేంద్ర ప్రభుత్వ నిధులతో సాధ్యం. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. రైట్, ఓకే వెంకటరెడ్డి గారు, ఒకసారి మరి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా